యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఆయనను ఆరాధించడానికి, ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన గణపరచడానికి మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో నుంచి సహాయకరంగా కొన్ని వచనాలు మనం చూసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనము. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకిచ్చెను. ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకిచ్చెను. దీనికి రిలేటెడ్గానే సేమ్ ఇలాంటి వర్సెస్ మనం మత్తయి, మార్కు, లూకాలో కూడా చూస్తామండి. కాకపోతే వాటిల్లో ఎలా ఉంటుందంటే నాతో పాటు పాత్రలో చేయి ముంచేవాడే అని ఉంటుంది. ఇంకొక దగ్గర ఏమో నన్ను అప్పగింపబోయేవాడి చెయ్యి నాతో పాటు ఈ భోజన బల్ల మీద ఉంది అని ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఎలాబొరేట్ చేసినట్టుగా నేను గమనించాను అనమాట. అది ఎలా అంటే, అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను అని ఉంది. సో పర్టికులర్గా ఈ వచనం నేను చదివినప్పుడు దీని గురించి నేను ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలనుకున్నాను అనమాట. అంటే అది వేరే రకంగా రీసెర్చ్ చేయటమే కావచ్చు, లేకపోతే ఇంకా లోతుగా దీని గురించి తెలుసుకుందామని నేను ఆశపడ్డాను. అలా ఆశపడి నేను ఇంకా తెలుసుకోవాలి అనుకున్న క్రమంలో నాకు కొన్ని విషయాలు తెలిసినాయి అనమాట. అదేంటిది అంటే, యూదుల్లో ఒక ఆచారం అనేది ఉంటుందంట. అంటే పాతకాలంలో వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళంట. కొన్ని కుటుంబాలుగా కూడుకున్నప్పుడు, లేదా ఎవరన్నా కొంతమందిని పిలిచి ఒక పార్టీగా అరేంజ్ చేసినప్పుడు, ఒక వెకేషన్ లాగా కూర్చున్నప్పుడు, ఆ గుంపులో ఎవరైతే వారికి ఎక్కువగా ఇష్టమైన వాళ్ళు ఉన్నారో వారికి మొదట ప్రాధాన్యత ఇచ్చే ఆచారం ఒకటి ఉందంట. అంటే ఆచారం అని కాదు కానీ ఒక మర్యాదపూర్వకమైన క్రియ, ఒక రెస్పెక్ట్ఫుల్ థింగ్ లాగా వారు చేసుకునేవారు అనమాట. సో యూదుల్లోనే కాదు, కొన్ని కంట్రీస్లో మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాము. ఒక బర్త్డే పార్టీ అరేంజ్ చేసినప్పుడు ఆ బర్త్డే జరుపుకునే వ్యక్తి మధ్యలో ఉన్నప్పుడు, అతను కేక్ కట్ చేసినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అంటారనమాట, ఎవరైతే ఎక్కువ లవబుల్ పర్సన్ ఉన్నారో, ఆ గుంపులో ఎవరైతే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారో వారికి మొదటగా కేక్ కట్ చేసి ఆ పీస్ తినిపించమని అడుగుతారనమాట. సో అప్పుడు ఆ పర్సన్ ఆ గుంపులో ఉంటే కనుక మొదటగా కేక్ కట్ చేసి ఆ మొక్కని వారికి పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికీ కొన్ని కంట్రీస్లో అది ఫాలో అవుతూనే ఉంటారు. సో ఈ వచనాన్ని నేను చదివినప్పుడు నేను దానికి రిలేట్ చేసుకున్నాను అనమాట. యేసు ప్రభు కూడా ఆ రాత్రి శిష్యులతో భోజనం సమయంలో కూడుకున్నప్పుడు ఇస్కరియోతు యోధాని తాను ఎంత ప్రేమిస్తున్నాడో ఈ క్రియ ద్వారా తను తెలుసుకునేటట్టు ఒక అవకాశం ఇస్కరియోతు యోధాకి ఇచ్చినట్టుగా నేను గమనించాను అనమాట. ఇస్కరియోతు యోధా ఎవరో మనందరికీ తెలుసు కదా. యేసుక్రీస్తుని అప్పగించినవాడు. కొన్ని వాక్యాల్లో అయితే అతను ద్రోహి అని రాయబడి ఉంటుంది. ఇదే యోహాను సువార్త మనం 6వ అధ్యాయం 70-71లో చూస్తే కనుక స్వయంగా యేసుక్రీస్తు వారే అంటాడు, మీలో ఒకటి సాతాను అని. అది ఇస్కరియోతు యోధా గురించే చెప్పబడినాను అని కూడా ఉంటుంది కదా. అయినా సరే ఆ టైంలో ఇస్కరియోతు యోధాని ఆయన ప్రేమించాడు, ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం మనం గమనించాం. ఉన్న శిష్యుల్లో 12 మందిలో ఇస్కరియోతు యోధాని పక్కన పెడితే మిగతా 11 మందిలో యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న వారు ఉన్నారు. ఆయన శిష్యులలో ఎవరెవరు ఎలా హత్సాక్షులు అవ్వబడతారో ఆయనకు ముందే తెలుసు. ఆయన సర్వాన్ని ఎరిగిన దేవుడు కదా. సో ఎవరెవరు ఎలా హత్సాక్షులు అవ్వబడతారో తెలుసు. ఎవరెవరు ఆయన రాజ్యం కోసం ఎన్ని బాధలు పడతారో ఆయనకు ముందుగానే తెలుసు. ఆ సమయంలో ఆయన వారిలో ఎవరో ఒకరిని చూస్ చేసుకోవచ్చు, ఈయన నా ప్రియమైన వ్యక్తి అని ప్రూవ్ చేసుకోవడానికి. కానీ ఆ టైంలో ఆయన ఇస్కరియోతు యోధాని చూస్ చేసుకున్నాడు. అంటే ఆయన ప్రేమను చూపించడానికి ఇస్కరియోతు యోధాని చూస్ చేసుకున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా అలాంటి వారమే కదా. ఒకప్పుడు పాపపు స్వభావంతో ఉన్నవారమే. నేనైతే అలాంటి వాడినే. మన క్రియల వలన కావచ్చు, మన తలంపుల వలన కావచ్చు, మన నడవడి వలన కావచ్చు, దేవుడికి విరోధిగా మనం ప్రవర్తించిన వారమే. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించిన వారమే. అయినా మనల్ని ఆయన ప్రేమించాడు. ఎన్నికలో లేని వారిగా చీకటి సంబంధులంగా మనం ఉన్నప్పటికీ మనల్ని ఆయన నీచులని చెప్పి త్రోసివేయలేదు. మనల్ని ప్రేమించాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. అంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమించాడు కదా. చాలా గొప్ప ప్రేమ. అయితే ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇంకొక వచన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38 నుంచి 42 వరకు చూస్తే ఆయన ప్రేమ అనేది ఎంత గొప్పదో మనం అక్కడ చూడగలుగుతాం.
మొదటి వచనంలోనే ఉంటుంది, ఆయన మరణమగునంతగా మనల్ని ప్రేమించాడు. ఆ రాత్రి సిచ్యువేషన్ అంటే మనకు తెలుసు కదా, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకునే సమయం అది. ఆయన మరణమునంతగా మన కొరకు ప్రార్థన చేస్తాడనమాట. సో మొదటిగా ఏం ప్రార్థన చేస్తాడు? తండ్రి, నా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేస్తాడు. సో తర్వాత మళ్ళీ వెళ్ళి, తండ్రి, ఈ గిన్నెలోని నేను తాగితేనే తప్ప ఇది నా నుంచి తొలగిపోని ఎడలా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తాడు కదా. సో ఆ టైంలో ఆయన ఆ గిన్నెలో మన రక్షణను చూశాడు. ఆ సమయంలో ఆ గిన్నెలో ఆయన మన పాపాల వల్ల మనకు వచ్చే ఉగ్రతను చూశాడు. దాంతోపాటు ఆయన రక్తం వల్ల మన పాపాలను కడగబట్టడం చూశాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా 53:5, ఎవరన్నా చదివి సహాయం చేయగలరా? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనము. గాయపరచబడెను, నలగొట్టబడెను, పడను. చాలండి. ఆయన నలగొట్టబడ్డం, ఆయన గాయపరచబడ్డం, ఇవన్నీ చూశాడు ఆయన గిన్నెలో. మన పాపాల కొరకు ఆయన పడే శ్రమ, మన పాపాల కొరకు ఆయన పడే బాధలు, మన పాపాల కొరకు ఆయన పడే అవమానాలు, మన పాపాల గురించి మనం పొందుకోబోయే ఉగ్రతను, వాటన్నిటిని ఆయన గిన్నెలో చూశాడు. అయినా దాన్ని తాగడానికి ఆయన సిద్ధపడ్డాడు. అంటే అంత గొప్పగా మనల్ని ప్రేమించాడు. ఏమిచ్చి మనం ఆయన రుణం తీర్చుకోగలని చెప్పండి? మానవ మాతృలంగా ఉన్న మనం ఏమీ ఇవ్వలేము. ఆయన ప్రేమ వెలకట్టలేనిది. అంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమించాడు. అంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మనం తిరిగి ఏమి ఇవ్వగలం? మనం మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించడం తప్ప కదా. దేవుడు కూడా అదే కోరుకుంటాడు. మన పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా తిరిగి ఆయన అలానే ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అదే చూస్తాం కదా, ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంటుంది, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో యెహోవాను ప్రేమింపవలను అని. మత్తయి సువార్తలో కూడా ఇదే ఉంటుంది. మన పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో యెహోవాను ప్రేమించవాలని, ఇది మొదటి ఆజ్ఞ అని. సో తిరిగి కూడా మనం ఆయనని అలానే ప్రేమించాలని కోరుకుంటున్నాడు. సో మనం అలా ప్రేమించేవారిగా ఉన్నామా? ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయనను మనస్ఫూర్తిగా మన బలులు ఆయనకు అప్పగించాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతే కదా, మనం మనస్ఫూర్తిగా మనం అర్పించే బలి మనస్ఫూర్తిగా అర్పించాలని ఆయన కోరుకుంటున్నాడు. రోమాలో ఉంటుంది కదా, రోమా పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఒకసారి నేను చదువుతాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులంగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడంట. సో అప్పుడు కూడా మనం మళ్ళీ ఇస్కరియోతు యూదా సందర్భానికి కనుక వెళ్తే, ఇస్కరియోతు యూదా దేవుని ముందు ఉన్నాడు, తన శిష్యుల్లో ఒకడిగా ఉన్నాడు. అయినా సరే తన మనసు మాత్రం అపవాది సంబంధిగా ఉంది. అందుకే మనం యోహాను సువార్త 13వ అధ్యాయం 26, 27లో కనుక చూస్తే అందులో ఇలా ఉంటుంది, అతడు ఆ ముక్క పుచ్చుకొనగానే అతనిలో అపవాది ప్రవేశించును అని ఉంటుంది. సో ఉండడం మాత్రం దేవుని మందులో ఒకటిగానే ఉన్నాడు, దేవుని శిష్యులో ఒకటిగానే ఉన్నాడు, కానీ మనసు మాత్రం అపవాది సంబంధిగా ఉంది. మన కొరకు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాను అని. సో అంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమించినప్పుడు తిరిగి మనం మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు కదా, మనం మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించలేమా? అంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మనం పూర్ణ శక్తితో మనం ఆయన ఆరాధించలేమా? మనం పూర్ణ ఆత్మతో మనస్ఫూర్తిగా అర్పించే బలి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ మన మనసును ఆయనకు అప్పగించి ఆరాధనలో కొనసాగిపోదాం. దీనికి సహాయకరంగా మనం ఒక పాటను పాడుకుందాం. ప్రేమ 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 ప్రియుడవు నీవే అనే పాటలో మొదటి చరణాన్ని పాడుకుందాం. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా.
నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమా